హాయ్ వ్యూవర్స్. వాస్తవానికి ఈ టాపిక్ నిన్న మన కావ్యాస్ మీడియా టీంతో డిస్కస్ చేశారు. అయితే వాళ్ళు మంగ్లీ కళాకారిణి కదండి, వద్దులేండి అన్నట్టుగా అన్నారు. సరే, నిన్న ఈవినింగ్ ఈరోజు మార్నింగ్ సోషల్ మీడియా చూస్తే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. టీడీపీ శ్రేణులైతే అసలు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. చంద్రబాబు గారిని పల్లెత్తు ఒక మాట అనడంలా, కానీ అసలు ఏం జరుగుతుంది? ఆనాడు జై జగన్ అని అనన్నటువంటి, నేను అనను, జై జగన్ అని అనను అన్నటువంటి టీడీపీ కార్యకర్త చంద్రయ్యని పల్నాడులో పట్టపగలు నడి రోడ్డు మీద ఘోరంగా నరికి చంపారు ఈ వైసీపీ వాళ్ళు. మంగ్లీ టీడీపీకి నేను పాటలు పాడను, చంద్రబాబు పేరు నేను పలకను అని చెప్పి ఎస్వీబీసీ భక్తి ఛానల్ ఉంది కదా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, టీటీడీ వాళ్ళు, దానికి సలహాదారంట. ఏ సలహా ఇచ్చిన ఒక సలహా చెప్పనండి. అవును, సలహాదారు పోస్ట్ ఇస్తే ప్రజలు పన్నుగానే కట్టే డబ్బుని నెలనాడు జీతాలు తీసుకుంటూ చక్కగా జగన్ పాటలు పాడి, వైసీపీ పాటలు పాడి, వైసీపీకి ఓట్లేమని ప్రచారం చేసి ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ హయాంలో జగన్ భజన చేసిన అందరికీ కూడా ఏ రకంగా లబ్ధి చేయకూడదంటే అందరికీ తెలుసు. ఈమె మంగ్లీ అయితే ఏకంగా శ్రీకాళహస్తిలో ఒక పాట షూటింగ్ అని చేసింది అసలు ఆమె. ఇది టీడీపీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటా. మరి నిన్నేమైంది? రామ్మోహన్ నాయుడు మన కేంద్ర మంత్రి, ఆయన ఎర్రనాయుడు గారు అబ్బాయి, దగ్గరుండి మరి రథసప్తమి రోజు అరసవెల్లిలో సూర్యభగవానునికి బ్రహ్మముహూర్త సమయంలో ఈమెకి ప్రోటోకాల్ అండ్ విఐపి దర్శనం అన్నట్టుగా ఈయన పక్కనే ఉండి దర్శనం కల్పించారు. అది చూసండి ఈరోజు టీడీపీ వాళ్ళైతే, సార్ ఏంటి సార్ ఇది, చంద్రబాబు గారు ఏంటిది, రెడ్ బుక్ కంట్రోల్ లోకేష్ గారు ఏంటిది, ఏం పాపం చేశారు సార్ మేము టీడీపీ వాళ్ళు? అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా వైసీపీ భజన చేసిన వాళ్ళని మీరు అందరం ఎక్కిస్తే చూస్తూ ఊరుకోవాలా? అధికారం లేనప్పుడు మమ్మల్ని ఓచకోతకు వస్తే వైసీపీ వాళ్ళు అప్పుడు సైలెంట్గానే ఉండాలా? ఏంటంటే అసలు ఇదే అంటున్నారండి. నిజమే, నేను అడుగుతూనే ఉన్నా. ఇప్పుడు మంగ్లీ కళాకారిణి, సింగర్, అరకు చలి ఉత్సవాలు, వాస్తవం నేను డిస్కస్ చేసినప్పుడు ఆమె అరకు చలి ఉత్సవాలకు సంబంధించి వచ్చున్నారు. సింగర్ కాబట్టి ఆటోమేటిక్గా పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఓకే. అదైన తర్వాత ఏమైంది, శ్రీకాకుళంలో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో మరలా ఒక 3 రోజుల పాటు కల్చరల్ ఈవెంట్ ఒకటి నిర్వహించారు. అక్కడ కూడా మరలా పెర్ఫార్మ్ చేశారు. దానికి ఆ తర్వాత నిన్న అరసవెల్లిలో సూర్యభగవాన్ యొక్క స్వామి దర్శనం. ఇప్పుడు కవులు కళాకారులు అన్న వాళ్ళు ఎలా ఉంటారు? అన్నమయ్యలాగో, కాళిదాసులాగో, లేదు అన్నప్పుడు మన శ్రీనాథుడిలాగో, వేమనలాగో, లేకపోతే బమ్మెర పోతనలాగో, ఇలా వన్ బై ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ పోండి. ఇందులో కొంతమంది శ్రీనాథుడే తీసుకుందాం. శ్రీనాథ కవి సార్వభౌముడు. అతను రాజులకు తగ్గట్టుగా రచనలు చేసి, కవితలు రాసి బ్రహ్మాండంగా డబ్బు సంపాదించుకుంటాడు. బమ్మెర పోతన, నా రాముడు తప్ప ఇక నాకు వేరెవరు దేవుడు కాదు, వేరెవరు కూడా నాకు ప్రభువు కాదని చెప్పేసి ససేమేర అన్నాడు మహానుభావుడు. సో దేవుడు శివుడైనా రాముడైనా వాళ్ళకి సంబంధించే నేను వాళ్ళ దాసుడిని, వారికి సంబంధించి నేను ఏదైనా రాస్తా, అంతేగాని ఈ రాజులకు సంబంధించి నేను రాసేదేంటి, ఆ రాజుల్ని పొగిడేదేంటి? అన్నమీ సినిమా కూడా మీరు చూడండి, ఆ వెంకటేశ్వర స్వామికే నేను ఏది రాసినా, నేను ఏది పొగిడినా స్వామివారినే, రాజుని నేను పొగడని అయ్యా అని చెప్పేసి. అటువంటి వాళ్ళు ఇప్పుడు లేరండి. ఏ ఎండగా గొడుగు పట్టాలి. సో సింపుల్ క్రాస్ చెక్ చేయండి మీరు. ఓన్లీ వైసీపీలకే పాటలు పాడతాం ఉన్నారు ఎవరన్నా? ఓన్లీ టీడీపీగా పాటలు పాడతాం ఉన్నారు ఎవరన్నా? నిన్న చాలామంది అంటున్నది కూడా, మన టీడీపీకి సంబంధించి పాటలు పాడిన కళాకారులు లేరా? మన టీడీపీకి సంబంధించి సాహిత్యానికి సేవ చేసిన వారు లేరా? వారిని కాదని ఈరోజు మంగ్లీని మీరు అందరం ఎక్కించారేంటి? ఈరోజు విఐపీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారేంటి? ఏంటంటే అసలు ఇది కొంతమంది అంటే, ఇంకొంత అసలు అడ్వాన్స్ అనమాట, ఓరమాస్ అడ్వాన్స్ అది. బట్ ఐ డోంట్ లైక్ ఇట్. ఎర్రనాయుడు గారట ఇప్పుడు బతికుంటేనట
ఆయన కొడుకు రామ్మోహన్ నాయుడు చేసింది చూసట ఇప్పుడు మరలా ఇప్పుడు చనిపోవాలండి నిజంగా. ఏంటంటే అది మరీ దారుణంగా. మంగ్లీ ఏమైనా చంద్రబాబు బూతులు తిట్టిందా? మంగ్లీ ఏమైనా టీడీపీకి సంబంధించిన అనరాని మాటలేమన్నా ఉందా? కొంచెం పాజిటివ్గా ఆలోచించవద్దు, మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. పాజిటివ్ ఇస్ డిఫరెంట్, ప్రాక్టికల్గా ఉండదు డిఫరెంట్. ప్రాక్టికల్గా ఏంటి, ఆమె సింగర్, ఆమె ఉద్యాల నుంచి మంచి స్పందన అనేది వచ్చింది. భక్తి కానీ, రొమాంటిక్ కానీ, మాస్ సాంగ్స్ కానీ ఏవైనా పాడగలిగింది. అండ్ ఒక పేదింటి బిడ్డ దేవుడి దేవుడు ఈరోజు రూపాయి పోగు చేసుకుంది. ఓకే, దెన్ ఆ రకంగా ఆమెను గౌరవించాడు తప్ప మన రామ్మోహన్ నాయుడు గారు ఇక వేరే విధంగా ఆమెకు అందరం ఎక్కడ ఎక్కిచ్చారు, లేకపోతే ఆమెను ఎక్కడ నెత్తిన పెట్టుకున్నారు. సో నేను కూడా వీడియో చాలా ఎమోషనల్ స్టార్ట్ చేశాను, బట్ క్లారిటీ అయితే ఇదే. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. టీడీపీ వాళ్ళు కానీ, జనసేన కానీ, బీజేపీలో ఎవరైనా సరే ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు అన్న, ఆయన టీం అన్న వాళ్ళు ఎప్పుడు కూడా ముందు రాష్ట్రం గురించి ఆలోచిస్తారు, ప్రజల సుఖం గురించి ఆలోచిస్తారు, జరగాల్సిన మేలు గురించి ఆలోచిస్తారు తప్ప కక్ష రాజకీయాలు, దిక్కుమాలిన వరస్ట్ రాజకీయాలు వైసీపీ వాళ్ళలాగా చేయరు. వాళ్ళు టీడీపీ వాళ్ళు అంటే వారు సర్వనాశనం కావాలని జగన్ లాగా ఆయన చుట్టూ బ్యాచ్ లాగా కోరుకోరు. టాలెంట్ ఉందా ఎంకరేజ్ చేస్తారు. అండ్ మన గతంలో తప్పుగా ఎక్కడ ఏది మాట్లాడలేదా, ఓకే పర్లేదు ఎంకరేజ్ చేద్దాం, అంతే. అంతే తప్ప వేరేదైతే ఇక్కడ ఏమీ లేదు. మంగ్లీ విషయంలో జరిగింది కూడా ఇదే నాకైతే అనిపిస్తా.